చేసుకెళ్ళాలి. మొదటి దశ షుగర్ పేషెంట్లకి చాలా కఠినంగా చేస్తారు. కఠినం అంటే ఏముంది, ఆ బిర్యానీలో మందులే ఉండవు. తర్వాత రెండో దశలో కొద్దిగా కార్పు కలుపుతారు లో గ్లైసెమిక్. అంటే కూరలో పప్పులు కానీ అలాంటి మామూలు రెగ్యులర్ కూరలు ఇలాంటివన్నీ కలుపుకుంటా కొంచెం కూరలు కానీ జొన్నలు కానీ లేదా రైస్లో కూడా చాలా మంచిగా ఉన్నాయి. నవారా రైస్ లాంటివి ఉంటే కూరలు లాంటి కంటే కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఏం లేదు, కొంచెం కడుపు నిండినట్టు ఉంటుంది. అంటే అంత మంచిగా అది కూడా గ్లూకోజే. కాకపోతే దాంతో కూర ఎక్కువ తినండి. లేదా మన డైట్తోనే 2 పూటలు తినాలనుకుంటే 1 పూట 2 సార్లు తినండి బయటకు వచ్చినాడు. మిగతా నిమ్మకాయ నీళ్ళు కొంచెం కొబ్బరి నూనె కూడా కంటిన్యూ చేయండి. కొంతమంది అంటారు నాకు జుట్టు ఊడిపోయిందంటే తర్వాత, కొంతమందికి ఊడుతుంది. ఎందుకు ఊడుతుందంటే మెటబాలిక్ షాక్ అని ఉంటుంది శరీరానికి. సడన్గా మీరు ఇంట్లో వాళ్ళు చాలా ఉండే పిల్లలు కానీ ఏమన్నా టక్కుని చచ్చిపోయారు అనుకోండి, న్యూస్ అన్నారనుకోండి, సడన్గా ఒక షాక్ కొడుతుంది. ఆ షాక్ కొన్న జుట్టు ఊడిపోతుంది. భయంకరమైన న్యూస్ ఉన్నా, పిచ్చ హ్యాపీ న్యూస్ వచ్చినా, అలానే ఏదైనా దెబ్బల దగ్గర హాస్పిటల్లో ఉన్నా జుట్టు విపరీతంగా చుట్టు ఊడిపోతుంది. విపరీతమైన ప్రెషర్లో కూడా. అలానే ఒక ఏదైనా డైట్ చేసి అద్భుతమైన మంచి ఫలితం వచ్చినా లేదా భయంకర చెడ్డ ఫలితం వచ్చినా, అంటే అబ్రప్ట్గా జరిగినటువంటి కూడా కొంతమందికి ఒక 5 to 10% ఆ షాక్ తాత్కాలికంగా జుట్టు ఊడుతుంది. ఇక్కడ జుట్టే కాదు, ఒంటి మీద ఉండే జుట్టు కూడా ఊడుతుంది. మనకు తెలియదు పెద్ద. అది 6 నెలల్లో ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కానీ మీరు దాన్ని పోకుండా కూడా ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ ప్రోగ్రాం నుంచి బయటకు రాగానే సడన్గా కొబ్బరి నూనె లాంటివి డిస్కనెక్ట్ చేయకూడదు. నిమ్మకాయలు మంచియే, నీళ్లు మంచియే, మల్టీవిటమిన్ టాబ్లెట్ 5-6 రకాల కూరగాయలు తింటే ఓకే, లేకపోతే అది కూడా కంటిన్యూ చేసుకోవచ్చు, అది కూడా మంచిదే. కోకోనట్ ఆయిల్ కార్పుకి వెళ్తాం కాబట్టి ఈ క్యాలరీలు ఆ క్యాలరీ ఎక్కువ అవుతాడు, ఫ్యాట్ తీసేస్తాం. కొద్దిగా 20 గ్రాములు తీసుకోండి, ఎవరు ఆపద్దు. పొద్దున్నే నిమ్మకాయ నీళ్ళతో ఒక 20 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోండి ఖచ్చితంగా రోజు, అది మంచిది. అలా గ్రాడ్యువల్గా, ఎందుకంటే ఈ ప్రోగ్రాం చేసినంతకాలం జుట్టు అసలు ఏం ఓడదు, చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఒక మొక్క ఒడిలిపోయిన మొక్కను పెంచి పోషించాం, చక్కగా కొమ్మలు వచ్చినాయి. సడన్గా నీళ్ళు పోయటం ఆపేస్తే ఏమవుతుంది, కొనాల పాటు సడన్గా పోయటం ఆపేస్తే మళ్ళీ చచ్చిపోతున్నాయి, అంటే గ్రాడ్యువల్గా రాలిపోతుంది. కానీ అందుకని కోకోనట్ ఆయిల్ స్లోగా చేశారనుకోండి, మీరు మార్చినప్పుడు మెటబాలిజం స్లోగా అలవాటు అవుతుంది. తేడా ఉంటే అలా ఊడిపోతుంది అనిపిస్తే హెయిర్ బ్లిస్ అనే టాబ్లెట్ ఉంది, అది వాడితే కోకోనట్ ఆయిల్ తీసుకుంటే కరెక్ట్గా 4 నెలల నుంచి 3 నుంచి 4 నెలల్లో మీకు పోయిన జుట్టు కంటే ఎక్కువగానే మీకు తిరిగి వస్తుంది. ఇది కొన్ని వేల మంది ఎక్స్పీరియన్స్. ఇది మెటబాలిక్ షాక్ కారణంగా జరుగుతుంది. ఇట్ ఈస్ సైన్స్, ఇదే జరుగుతుంది. సో ఇలా జాగ్రత్తగా చేయండి ప్రోగ్రామ్. మీరు చెప్పా కదా, ఎవరు చేసినా 2 మీల్కి ట్రై చేయండి. 2 మీల్ మీరు ఏం తిందాం అనుకున్నా ఒక దశ ఆ 3.5-4 నెలలు గట్టిగా చేస్తారు. ఒక 5-6 నెలల పాటు వయామేడి గంటకి లోపు స్వీట్లు తింటాం, పెద్ద తింటా చేయమని. బాస్మతి రైస్తో తినచ్చు, కొంచెం కావాలంటే పలవాలంటే కూడా తినచ్చు. బాస్మతి రైస్ మంచిదే, పలవాలంటే కూడా తినచ్చు. కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగానే. నెయ్యి అది కూడా రెగ్యులర్గా వాడుకోండి. కూరల వంటకి ఇందా చెప్పినవి అవసరం లేదు. ఇందా చెప్పినవి కాకుండా వేరుశనగ నూనె, నువ్వుల నూనె కూడా, ఈ 2 చాలా మంచి పోస్ట్ డైట్. రీఫండ్ ఆయిల్ జీవితంలో వాడద్దు, ఇట్లా జాగ్రత్తగా చేసుకురండి. ఎగ్స్, నాన్ వెజ్ అంతా కూడా శుభ్రంగా తినచ్చు. చేప చాలా మంచిది. ఈ ప్రోగ్రాం వాడేవాళ్ళు ఒమేగా-3 తీసుకుని కూడా చాలా మంచిది. ఎవరైనా సరే వాడకపోయినా సరే, ఎవరికి ఒమేగా-3 టాబ్లెట్ అవసరం లేదంటే, నేను రోజు 15 వాల్నట్లు తింటా. నేను వారంలో 4 నాన్ వెజ్ తింటే అందులో 4 సార్లు చేపలు తింటా. నువ్వులు, అవిసె గింజలు తిని ఆ గుమ్మడి గింజలు, ఆ గింజలు ఉన్నాయి చూసారా, అవన్నీ తింటా అనేవాడికి 80% అవసరంలా ఒమేగా-3. కానీ నేను ఆప్షన్లు ఇచ్చా కాబట్టి చాలామంది తినరు. ఈ తిన్నప్పుడు అది అందరూ అవకాశం ఉంటుంది కాబట్టి ఒమేగా-6 మూలం ప్రమాదం. ఒమేగా-3 శరీరానికి అద్భుతమైన మేలు చేస్తుంది. ఇది తిననాళ్ళు మాత్రం, చేపలు బాగా తిన్నాళ్ళు, వాల్నట్లు, నువ్వులు ఇలాంటి తిన్నాళ్ళు, గింజలు తిన్నాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ఒమేగా-3 టాబ్లెట్ రోజుకు ఒకటి వేసుకోండి. సింపుల్ తీసుకుని చాలు, ఇది మర్చిపోమాకండి. ఇది బేసికల్గా వీటి గురించి. మీరు బయటకు వచ్చేసినా కూడా అలానే జాగ్రత్త చేయండి. ఏదైనా రోజు హెవీగా తింటే మరుసటి రోజు తీసేయండి. వాళ్ళు బాగా ఇప్పుడు రాత్రి ఏదైంది ఎలాగైనా బిర్యానీ తింటారు, రేపు పొద్దున టిఫిన్ లేదు, లేదా తినే భోజనం జరపండి. నేను చెప్పిన రూలే, ఆకలి బాగా కసకసలాడి ఎత్తినప్పుడు మాత్రమే తినండి, మిగిలిన లేకుండా. ఇలా జాగ్రత్తగా ఉంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు.